నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ KPHP హైదరాబాద్. సో మనం ఈ షాక్ వేవ్ థెరపీ మేల్ సెక్షువల్ రెస్పాన్స్ ని ఎలా ఇంప్రూవ్ చేస్తుందో తెలుసుకుందాం. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇది సైజ్ ఆఫ్ ద పెన్నిస్ ని రిప్రజెంట్ చేస్తే, ఇది టైమ్ ఆఫ్ ద సెక్షువల్ యాక్ట్ ని రిప్రజెంట్ చేస్తే, యూజువల్లీ అంగస్తమనం ఎలా జరుగుతుంది? కోరిక వచ్చినప్పుడు, సెక్స్ చేయాలన్న డిజైర్ వచ్చినప్పుడు అంగం సైజు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయ్యి ఒక ప్లాటూ స్టేజ్, ఒక ఫర్మ్ స్టేజ్కి వచ్చినప్పుడు సెక్షువల్ యాక్ట్ అనేది జరుగుతుంది, అంగం ఒక గట్టిగా అయినప్పుడు. సో దీన్ని ప్లాటూ స్టేజ్ అంటాం. ఇది ఎగ్జైట్మెంట్ స్టేజ్, ఇది ప్లాటూ స్టేజ్. సెక్షువల్ యాక్ట్ జరిగేటప్పుడు ఆర్గజం అంటే సెక్స్ లో తృప్తి అనేది జరుగుతుంది కదా, అది దాన్ని ఆర్గజం అంటాం. ఆ ఆర్గజంకి వెళ్ళినప్పుడు ఈ స్టేజ్ లో ఏమవుతుంది, ఈ స్ఖలనం అనేది జరుగుతుంది. అంటే శుక్రకణాలు అనేటివి యోనిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. దీన్ని ఆర్గజం అంటాం. ఈ ఆర్గజం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా అంగం చిన్నది, దాన్ని రెజల్యూషన్ స్టేజ్, మళ్ళీ యథాస్థితికి రావడం అనేది జరుగుతుంది. సో ఈ మొత్తం మేల్ సెక్షువల్ రెస్పాన్స్ లో ఏంటి అంటే, యూజువలీ ఈ టైమింగ్ అనేది ముఖ్యం. ఇది ఎంత ఎక్కువ టైమింగ్ ఉంటే అంత సెక్షువల్ యాక్ట్ అనేది, అంత టైము సెక్షువల్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇది తగ్గిపోతుందో, ఇక్కడే ఆర్గజం వచ్చేసి తగ్గిపోతుందో, దీన్ని ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. అంటే అంగం బాగానే పెద్దగా అవుతుంది, ఫర్మ్ గా అవుతుంది, బట్ సెక్షువల్ యాక్ట్ అనేది చాలా తక్కువ టైం ఉంటుంది, అసలు ఉండదు. అంగం గట్టిపడిన వెంటనే లీక్ అయిపోవడం అనేది జరుగుతుంది. దాన్ని ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాము. దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ కొంతమందికి సెక్స్ కోరికలు ఉన్నా కానీ అంగం అంతగా స్తంభించదు, ఫర్మ్నెస్ రాదు, లోపల పెట్టేంత గట్టితనం రాదు. అది యూజువలీ సైజ్ కూడా చిన్నది అవుతుంది. దీన్ని ఇలా అంటే ఆర్గజం కూడా రాదు, డైరెక్ట్ గా ఇలాగే సైజ్ తగ్గిపోయి, టైం తగ్గిపోయి, సెక్షువల్ యాక్ట్ లేకుండా ఉండిపోతాం. దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో ఈ రెండింటిని, ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కానీ మనం ఎగ్జామిన్ చేసి అసలు హిస్టరీ ఎప్పటి నుంచి మొదలైంది అని కనుక్కొని, వాళ్ళకి మినిమం బ్లడ్ టెస్ట్లు అంటే మగతత్వానికి సంబంధించిన హార్మోన్స్ ఎలా ఉన్నాయో చూసుకునేసి దీన్ని ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఏ విధంగా అంటే, యూజువలీ మైల్డ్ టు మోడరేట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని థెరపీ ఏంటి అంటే షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ ఎలా చేస్తాము అంటే, యూజువలీ అంగానికి ఈ షాఫ్ట్ అనే భాగానికి మనము ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ షాక్ వేవ్ థెరపీలో అంగం యొక్క షాఫ్ట్ అంటే ఇది ఫ్రంట్ భాగం పక్కన పెడితే, ఈ ఏదైతే ఈ షాఫ్ట్ ఉందో ఈ షాఫ్ట్ కి రక్త సరఫరా ఇంప్రూవ్ అయ్యేటట్టు చేస్తాం. ఎలాగా? యూజువలీ దీనికి షాక్ వేవ్ థెరపీ. అంగానికి ఈ షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు, వేవ్ థెరపీ అంటాము. దీనికి ఎప్పుడైతే మనం రెగ్యులర్ సిట్టింగ్స్ ఈ షాక్ వేవ్ థెరపీ నడుస్తూ ఉంటుందో అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి మనకు ఇక్కడ బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏవైతే ఈ నాళాలు ఉంటాయో కొత్త రక్త నాళాలు ఏర్పడతాయి. దీన్ని న్యూ వెజల్స్, బ్లడ్ వెజల్స్ ఏర్పడతాయి. ఆటోమేటిక్ గా మనము అంగస్తంభనని కరెక్ట్ చేయొచ్చు. అండ్ హోల్డింగ్ కెపాసిటీ, ఎక్కువసేపు నిలవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని బేసిక్ థింగ్ ఏంటి అంటే, బేసికలీ సైడ్ ఎఫెక్ట్స్ నిల్. సో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఈ షాక్ వేవ్ తీసుకునేటప్పుడు కానీ తీసుకున్న తర్వాత కానీ ఫ్యూచర్ లో కానీ ఎటువంటి ఉండవు. సో దీన్ని యూజ్ చేసుకొని మీ సెక్షువల్ యాక్ట్ ని ఇంప్రూవ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.